ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంది జనరల్ మేనేజరు, టైంకి రావాల్సింది పోయి ఈ టైం దాకా కూడా రాకపోతే మేనేజ్మెంట్ ఒప్పుకుంటుంది అనుకుంటుండావా? ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇంటైన్కి రావడం కుదరలేదు మేడం. అయినా ఇప్పుడు వచ్చింది లీవ్ అప్లై చేయడానికి. మా చెల్లికి ఒంట్లో బాగాలేదు, ఆపరేషన్ అయిన మా అమ్మని చూసుకోవడానికి కూడా ఇంట్లో ఎవరూ లేరు. నాకు ఈరోజు లీవ్ ఇవ్వండి మేడం. అంటే ఏందబ్బి, నీకు ఉద్యోగం ఇచ్చింది నువ్వు పని చేసేదానికా, లేక ఇట్ట పనికి మాలిన కారణాలు చెప్పి లీవులు తీసుకునేదానికా? ఈ కారణం మీకు పనికిరాంది కావచ్చు, కానీ నాకు కాదు. అయినా కంపెనీ రూల్ ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యం ఉద్యోగికి లీవ్ ఇవ్వాలి, అది మీ రూల్. మిస్టర్ జనరల్ మేనేజర్, నువ్వు కంపెనీ రూల్స్ రైట్స్ ఫాలో అయితే సరిపోతుందా? నువ్వు చేసిన అగ్రిమెంట్ ని ఫాలో అవ్వవా? పాయింట్ నంబర్ 44, జిఎంకి ఎంత ఎమర్జెన్సీ పని ఉన్నా కంపెనీకి నష్టం వాటిల్లే సమయంలో మాత్రం తనే పూర్తి రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి, పనిని ఎలాగైనా పూర్తి చేయాలి. ఈ రూల్ ఇప్పుడెందుకు? కంపెనీ నష్టపోవట్లేదు కదా అని ఎవరన్నారు? కంపెనీ బోల్డ్ నష్టపోయే పరిస్థితుల్లో ఉంది. ఇవాళ కంపెనీ నుంచి లోడ్ డెలివరీకి వెళ్లాల్సింది, కానీ కంపెనీలో వర్కర్స్ ఎవరూ రాలేదు. వర్కర్స్ రాలేదా? వచ్చారే, నేను ఇందాకే చూశాను. ఇదిగో అబ్బి, నీకు సరిగ్గా బోధపడ్డం లేదా? నువ్వు మా కంపెనీలన్నింటికీ జనరల్ మేనేజర్వి. నువ్వు ఫ్యాక్టరీలో వర్కర్స్ పనిచేయడం చూసుంటావు. వెనకమాలున్న రైస్ మిల్లు సంగతి చెప్తా ఉన్నాం మేము. ఆడ యాడ పని ఆడే ఆగిపోయి ఉండాది. ఆ పనులు అర్జెంట్ అబ్బి. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ పని ఎట్టా చేయాలనో ఎట్టా చేయించాలనో ఆ సంగతి చూడు. ఆ రైసు బస్తాల లోడెత్తడం అయిపోతే నువ్వు హ్యాపీగా సెలవు తీసుకోవచ్చు. ఎల్లా పని చూడు పో. ఎక్కడోళ్ళు అక్కడ పనాపండ్రా. దేనికని? ఎందుకు? ఈ రోజు మీ అందరికి సెలవు ప్రకటించారు, పోయి ఇళ్లలో ఎంజాయ్ చేయండి. పోనీ. సెలవా? ఎందుకు? సెలవిస్తే ఎందుకు ఇచ్చారని అడగకూడదురా, దాన్ని ఎలా వాడుకోవాలో చూడాలి. ఎలాండి. వర్కర్స్ వచ్చినారని నీకు నువ్వే అనుకుంటే కాదబ్బి. పోయి ఓ పాలి నువ్వే చెకింగ్ చేసుకో. అయినా కంపెనీలో వర్కర్స్ ఉంటే నీతో మాకెందుకు డిస్కషను? అడిగిన వెంటనే కంపెనీ రూల్ ప్రకారము నీకు లీవ్ ఇచ్చేసేవాళ్ళం కదా. ఏందబ్బి ఇంకా ఆలోచిస్తా ఉండావు? పోయి చూసుకుని నువ్వు అన్నట్టు వర్కర్స్ గనుకుంటే వాళ్లతోనే ఆ లోడింగ్ పని చేయించు. నువ్వు లీవ్ తీసుకో పో. ఇదేంటి, వర్కర్స్ ఎవరూ లేరు, ఒక్కరు కూడా ఉండకుండా ఉండడం ఏంటి? ఇదంతా చూస్తుంటే వీళ్ళు కావాలనే చేస్తున్నట్టుగా ఉంది. చూసినావా అబ్బి, మిల్లులో వర్కర్స్ ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఎవరూ లేరని లోడ్ పంపించకుండా ఆపితే కంపెనీ పేరు పాడైపోతుంది.
సరుకు ఇయ్యాలే పంపకపోతే పరువు కూడా పోతది, కంపెనీకి నష్టం కూడా వస్తుంది. అందుకే ఆ మిగిలిన సగం లోడ్ కూడా ఫినిష్ చేసి లోడ్ పంపించి కావాలంటే లీవ్ తీసుకో. సో మిస్టర్ జనరల్ మేనేజర్, ఇప్పుడు నువ్వేం చేస్తావో అది మాకు అనవసరం. ఆ లోడ్ డెలివరీ చేయాల్సిన బాధ్యత నీదే. అదెలా వర్కౌట్ చేస్తావో అది నీ ఇష్టం, కానీ మాకు సరుకు వెళ్ళాలి. దట్స్ ఇట్. వెంకీ గారిని పెద్దమ్మ మ్యాగీ కావాలని లీవ్ ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నారు. పాపం అక్కడ వెంకీ గారి అమ్మగారి పరిస్థితి బాగోలేదు. విద్యకి కూడా జ్వరం వచ్చింది అన్నారు. ఏం చేయాలి? ఎలా? ఇప్పుడు ఈ వర్క్ ఫినిష్ అయితే గానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదు. పనిచేసే వర్కర్స్ కూడా లేరు. ఈ పనంతా నేనే పూర్తి చేసి బయలుదేరాలి. చెప్పాను కదమ్మీ, వాడి ఎవ్వారం తేలుస్తానని. చూసినావుగా ఎట్టున్నాడో. పద. పద్దు గారు, ఏంటి ఇలా వచ్చారు? మీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉందండి. మీరు లీవ్ తీసుకుని వెళ్ళకూడదని మా పెద్దమ్మ మ్యాగీ కావాలనే మిమ్మల్ని ఫ్యాక్టరీ నుండి వెళ్లకుండా ఆపేశారండి. వెంకీ గారు, మీరేం టెన్షన్ పడకండి. ఇంట్లో మీ అమ్మగారికి విద్యకి తోడుగా వెళ్ళి నేనుంటాను.